కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది కదా. ఎన్టీఆర్ విగ్రహం పెట్టుర్రి, తెలుగు జాతి ఖ్యాతిని మొత్తం విశ్వవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో మన తెలుగులో ఆత్మగౌరవం అంటారా, తెలుగు జాతికి సంబంధించి అంటారా, ఇంకోటి అంటారా అంటూ ఇట్లా డైలాగులు చెప్తూ విగ్రహాలు పెట్టుర్రు. ఒక్క అమీర్పేటను ఎందుకు పెట్టాలి? అమీర్పేట పెట్టుర్రి, ఎస్ఆర్ నగర్ పెట్టుర్రి, పంజాగుట్ట పెట్టుర్రి, జూబ్లీ హిల్స్ పెట్టుర్రి, బంజారా హిల్స్ పెట్టుర్రి, మాదాపూర్ పెట్టుర్రి, హైటెక్ సిటీ పెట్టుర్రి, గచ్చిబౌలి పెట్టుర్రి, ఎల్బీ నగర్ పెట్టుర్రి, ఉప్పల్ పెట్టుర్రి, తార్నగర్ పెట్టుర్రి, సికింద్రాబాద్ పెట్టుర్రి, ప్యారడైజ్ పెట్టుర్రి, రసల్పుర పెట్టుర్రి, బేగంపేట పెట్టుర్రి, దాంతోపాటు కూకట్పల్లిలో పెట్టుర్రి, మియాపూర్లో పెట్టుర్రి, లింగంపల్లి పెట్టుర్రి, చందానగర్ పెట్టుర్రి, అన్ని తీర్లో పెట్టుర్రి. మొత్తం ప్రతి కూడలి కాడ మొత్తం ఎన్టీఆర్ విగ్రహం పెట్టేసేది. కానీ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మా జయశంకర్ సార్ విగ్రహం పెట్టద్దు. మా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడానికి కీలకంగా వహించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జాడలొద్దు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా ఈ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి ఈ విగ్రహాలలో లేని పెట్టుకోండి సార్, మీ ఇంటికాడ పెట్టుకోరి, రోజు పొద్దుగా లేర్రి, దండం పెట్టుర్రి, దండేరి, పూజలు చేయరు, అన్నీ చేయరు. అదేంది డొనాల్డ్ ట్రంప్కు ఒక ఆయన గుడి కట్టలే, అట్లా మీరు కూడా కట్టుకోరు, ప్రాబ్లం లేదు. కానీ తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి ఏమంటారు, ఈ ప్రజలకు సంబంధించి అసలు వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారా? పబ్లిక్ డొమైన్లో ఒక అంశాన్ని పెట్టుర్రి, మరి ఇట్లా విగ్రహం పెట్టాలనుకుంటున్నా, మీ అందరికీ సమ్మతేనా, మీకు ఇష్టమేనా అని. విగ్రహాల కోసం పెట్టే ఖర్చులు ఆయన పేరు మీద ఓ విశ్వవిద్యాలయం పెట్టుర్రి, ఆయన పేరు మీద ఓ బడి పెట్టుర్రి, ఆయన పేరు మీద ఓ ఆసుపత్రి పెట్టుర్రి, కొత్తగా కట్టుర్రి. మీరు ఉన్న వాటికి పేర్లు పెట్టుడు కాదు, కొత్తగా కట్టుర్రి, దాన్ని ఎవ్వరు కాదన్నారు. ఇక మీరే ఆలోచన. భారతరత్న విషయంలో నేనేమంటలేను, అమీర్పేటలో విగ్రహం పెడతా అంటే బాధ అనిపిస్తుంది. అరే 14 సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేసి దాదాపుగా 1200 మంది విద్యార్థులు అమరవీరులు అయిపోయారు. అమరవీరుల కుటుంబాలకు సంబంధించి అమరవీరులు అయిన వాళ్ళ విగ్రహాలు పెట్టి మేము స్వాగతిస్తాం. అమరవీరులు అయిన వాళ్ళ విగ్రహాలు పెట్టు మేము స్వాగతిస్తాం. ఎంతమంది లేరు ఈ తెలంగాణలో? గద్దర్ విగ్రహం పెట్టు స్వాగతిస్తాం. మొన్నటికి మొన్న మన కవి చనిపోయింది కదా, ఆ బాబాయ్ విగ్రహం పెట్టి ఎవరు కాదన్నారు కదా. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు ఇక్కడి ప్రాంత వాళ్ళ విగ్రహాలు పెట్టమంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఇక ఇదంతా కాదు భయ్, ఆంధ్రప్రదేశ్కే ముఖ్యమంత్రి అనుకుంటే అటెవరు. అంతేగాని ఊకే విగ్రహాలు పెడతాం, అమీర్పేటలో పెడతాం, అమీర్పేటలో విగ్రహం పెట్టంగానే తెల్లారి మనం కూడా విగ్రహం పెడదాం. జయశంకర్ సార్ది, గద్దర్ది చాలా మంది ఉన్నాయి ఇంకా పెట్టేటి, వరుసగా పెట్టుకుంటాం మనం కూడా. ఈ తెలంగాణ కళాకారులు చాలామంది ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు అన్నీ పెడదాం మనం. ఎందుకంటే జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు. గద్దర్ గారు కూడా ఒక విప్లవ ఉద్యమానికి నాంది పలికేండు. చాలా మంది ఉన్నారు కదా. అందశ్రీ విగ్రహం పెడదాం, అందశ్రీ విగ్రహం కూడా పెడదాం. ఆ ముచ్చర్ల సత్యనారాయణ విగ్రహం పెడదాం. ఇంతమంది ఉన్నారు తెలంగాణలో. వీళ్ళందరి విగ్రహాలు వదిలేసి ఓన్లీ ఎన్టీఆర్ విగ్రహం పెడతాం, ఎన్టీఆర్ఏ విగ్రహం పెడతాం అంటే పెట్టుకోర్రి. ఏడ పెట్టుకోర్రి? ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోరు. మాకెందుకు? మా తెలంగాణ జాగా కొనుక్కొని పెట్టుకోరు, మేమేమనం. అరే ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే ఏది పడితే అది పెట్టవచ్చా, ఏది పడితే అది చేయవచ్చా? ప్రజల అభిప్రాయం అవసరం లేదా? ప్రజలు ఏమనుకుంటున్నారో అవసరం లేదా? ప్రజల నుంచి ఎలాంటి ప్రతిపాదనలు వస్తున్నాయో అవసరం లేదా? నేనే రాజు నేనే మంత్రి అనేది పేపర్లు అన్నీ రాసినాయి కదా. దేనికి మంత్రి దేనికి రాజు నాకు అర్థమైతే లేదు. వాళ్ళ పార్టీకి రాజు కావచ్చు, వాళ్ళ పార్టీకి మంత్రి కావచ్చు. తెలంగాణ ప్రాంత ప్రజలు ఎక్కడ యాక్సెప్ట్ చేస్తలేరు, యాక్సెప్ట్ చేసే పరిస్థితులలో లేరు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఫెయిల్యూర్ అయిపోయిండు. తన గ్రాఫ్ అమాంతంగా పడిపోయింది. ఆ పార్టీకి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ, పొంగులేటి కానీ, కొండా సురేఖ కానీ, ఇలా చాలా కీలకమైన నేతలందరినీ కూడా పక్కకు జరిపిండు ఏదో ఒక రకమైన ఆరోపణ చేస్తూ. మరి వాటన్నింటికీ కూడా సమాధానం చెప్పాలి కదా. వీళ్ళ క్యాబినెట్కు సంబంధించి అవినీతి మరకలతో ఉన్నది కదా, దాన్ని క్లీన్ సీట్గా తెలంగాణ ప్రాంత ప్రజల ముందు పెట్టుర్రి. ఎన్ని స్కామ్లు, ఎన్ని మాటలు, ఏం కథ? ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది? దేనికోసం నేనే రాజు నేనే మంత్రి ఏం చేసిండని 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఓ విశ్వవిద్యాలయం కట్టిండా, ఓ ఆసుపత్రి కట్టిండా, ఓ గుడి కట్టిండా, రోడ్లు వేసిండా, ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిండా, పిల్లలకు స్కూటర్లు ఇచ్చిండా, లేకపోతే విద్యా బకాయి ఫీజులు కట్టించిండా?
ఏం చేసిండండి? ఏం చేసిండని 2,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు, మళ్ళీ ఎట్లా ముఖ్యమంత్రి చేస్తారు? ప్రజల కోసం నిరంతరం పోరాటం చేయాల్సిన వ్యక్తి, ప్రజల పక్షాన నిరంతరంగా అనేక సమస్యల పట్ల పోరాటం చేస్తున్న విపక్షాలు ఉన్నాయి. ఇంకో పక్కన అధికారం చేతిలో పెట్టుకొని ఆ అధికారాన్ని ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి దాన్ని ఎవరి కోసం చేసినావు, ఎందుకోసం చేసినావు, దానికి ఒక శ్వేతపత్రం ఈనాటికైనా దిక్కు మొక్కు ఉన్నదా ఎక్కడైనా పబ్లిక్ డొమైన్లో? కొన్ని వేల జీవోలు తీసుకొచ్చి రహస్యంగా ఉంచిలు, పబ్లిక్ డొమైన్లో పెట్టిలా. హైకోర్టు చెంపపెట్టు లాంటి వార్త పెట్టింది, దానికి సంబంధించి ఇప్పటివరకు ఏమైనా సమాధానం ఉందా? లేదు. నేనే రాజు, నేను దేనికి మంత్రి, దేనికి రాజు, ఎట్లా చేస్తారు? మీకు అర్థమవుతుందా? తెలంగాణ ప్రాంత ప్రజలారా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఒక ఆరోపణ చేసిండు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నెలకు 500 కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపుతున్నారని పబ్లిక్గా మైక్లో చెప్పిండు. దానికి ఏమైనా సమాధానం ఉందా? నైని బొగ్గు బ్లాక్కు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఓ ఇంటర్వ్యూలో 1000 కోట్ల రూపాయల స్కామ్ను బయటపెట్టినా అని బాహాటంగా చెప్పిండు. దానికి ఏమైనా సమాధానం ఉందా? మేడారంకు సంబంధించి, సమ్మక్క సార్లమ్మకు సంబంధించి గిరిజన పండుగ, ఆదివాసీ పండుగ, జాతీయ పండుగ, అలాంటి ఒక పెద్ద పండుగగా జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి డెవలప్మెంట్ చేస్తే వారం రోజులలో అన్ని కింద పడిపోతున్నాయి. దానికి ఏమైనా సమాధానం ఉందా? హైడ్రా తీసుకొచ్చి పేదల ఇల్లు గూలగొడితే దానికి ఏమైనా సమాధానం ఉందా? దాంతోపాటు లగచర్ల ఘటన జరిగింది, దానికి ఏమైనా సమాధానం ఉందా? విద్యార్థులు పురుగులు అన్నం పెడుతున్నారని అరిసి గీ పెడుతున్నారు, దానికి ఏమైనా సమాధానం ఉందా? తెలంగాణలో ఎరువులు లేక రైతన్నలు ఇప్పటికీ ఇబ్బందులు పడతారు, దానికి ఏమైనా సమాధానం ఉందా? నిరుద్యోగులు ఇప్పటికీ కూడా రణం చేస్తూ, పోరు చేస్తూ, పొలికేకలు పెడుతూ అన్ని రకాల ఉద్యమం చేస్తున్నారు ఇందిరా పార్క్ దగ్గర. గదే మీ భజన బ్యాచే గాడు ఉన్నది కదా, అంతకుమించి ఏం జరుగుతున్నది? నిరుద్యోగుల ఆశలకు సంబంధించి వాళ్ళ యొక్క జీవితాలలో వెలుగులు ఇచ్చిలా లేదు. మిమ్మల్ని మేము రాజుగా ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఇదేమన్నా దొరల పాలన, గడి పాలన, లేకపోతే నిజాం కాలం నాటి పాలన? ఏదో ఒక క్లారిఫికేషన్ కావాలి. నేనే మంత్రి అంటే ఇది సినిమా డైలాగులు కాదు, ఇది పబ్లిక్ డొమైన్. తెలంగాణ ప్రాంత ప్రజలు 4 కోట్ల మంది ప్రజలు చూస్తారు. ఇక్కడ నేనే ముఖ్యమంత్రి, నేనే రాజు, నేనే అంటే కుదరదు. ఇక్కడ ఆంధ్ర పెత్తందారికి వ్యవస్థకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా 2 కళ్ళ సిద్ధాంతం అంటే అని చెప్తే పక్కకు జరిపిల్లు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన మెగాస్టార్ చిరంజీవిని కూడా పక్కకు జరిపిల్లు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పక్కకు జరిపిల్లు. ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి అహర్నిశలు పోరాటం చేసింది ఈ తెలంగాణ గడ్డ. మొత్తానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ విగ్రహాలు పెట్టాలనుకుంటే అందశ్రీ విగ్రహం పెట్టు, గద్దర్ విగ్రహం పెట్టు, జయశంకర్ సార్ విగ్రహం పెట్టు, బెల్లి లలిత విగ్రహం పెట్టు, చాలామంది ఉన్నారు కదా. వీళ్ళందరి వదిలేసి ఈ దేని గురించి ఇవన్నీ? దేనికి సెల్ఫ్ డబ్బా? దేనికోసం? 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఎట్లయితారు నాకు చెప్పురు? బీఆర్ఎస్ పార్టీని చీల్చాలి, లేకపోతే బీజేపీని ఏంది అంటే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కమ్మేయాలి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇక ఎవరు లేరు, ఇక మీరే అన్నట్టుగా చేసే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా? ఏం చేసినా ఏం కాదు. ఇది తెలంగాణ గడ్డ, చాలా చైతన్యవంతమైన గడ్డ. మీరు అనుకుంటున్నారేమో ఇక్కడ డబ్బుతోనో లేకపోతే ఇతరత్ర మ్యానిపులేట్ చేస్తారని. ఏది కూడా ఎక్కువ కాలం కాదు, ఏది కూడా అతి తక్కువ సమయంలోనే ప్రజలందరూ కూడా గ్రహిస్తారు. అంతే, అంతకు మించి ఏం ఉండదు.